ప్రతి చిన్న పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. ఆనాడు నేను చెడిపోవడానికి టీవీ కారణమైతే, ఈనాడు పిల్లలు చెడిపోవడానికి కారణం ఫోను. కానీ ఆ సినిమాల ప్రభావం ఇప్పుడున్న యవ్వనస్తులకైనా అది ఆడైనా సరే, మగాడైనా సరే, పెద్దయినా సరే, చిన్నైనా సరే నాశనం అనే మార్గం వైపు నడిపిస్తా ఉందన్నమాట. అంటే దేవుణ్ణి ఏదో రకంగా స్వార్థంతో కోరుకున్నాం తప్ప, హృదయంతో కోరుకోవట్ల. చిన్న వయసులో అవాయిడ్ చేశానండి. యవ్వన ప్రాయం ఇష్టానుసారంగా తిరిగి నేను చక్కగా అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి మరోసారి వందనములు. ఎందుకంటే నేను అనుకుంటాను, ఇది దేవుని ఏర్పాటు. ఎవరికో ఈ మాటలు కావాలి ఖచ్చితంగా. ఎవరి బ్రతుకు బాగుపడడానికి ఈ మాటలు కావాలి. ఎవరినో హెచ్చరించడానికి దేవుడు ఇక్కడ నడిపించాడు. క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ నటించే వారు ఎవరో ఉన్నారు ఇక్కడ. వారితో మాట్లాడడానికి మాత్రం దేవుడు మాత్రం నడిపించాడు. నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. అయితే చిన్న ప్రార్థన. మహాకరుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధిపతి దేవా, నీ నామం వేలాది వందనములు తండ్రి. మా ఆలోచన కంటే నీ యొక్క ఏర్పాటు గొప్పది నాయన. మరి తండ్రి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాల సాక్ష్యం ఎవరికి ఏ హృదయాన్ని ప్రభు ఏ రకంగా దర్శిస్తారో ప్రభు మా సమస్తం మీ చేత చెప్తారు. మా నోటిని కృపమని మా జ్ఞానంతో కాక కేవలం నీ ఆత్మతో నడిపిస్తారు. మనస్ఫూర్తి కోర్సు అయ్యా మరి తండ్రి మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి దీవించి ఆశ్రయించి బలపరిచి ప్రతి ఒక్క హృదయాన్ని దర్శిస్తారని అయా సాక్ష్యం పంచుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని బలాన్ని దయచేస్తారని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. దీవించును గాక. నా యొక్క జీవితము సగం మందికి తెలుసు, సగం మంది తెలియకపోవచ్చు. అండ్ నేను చాలా షార్ట్ కట్ గా అవుట్లైన్స్ చెప్తాను అనమాట ప్రతిదీ. ఓకే, నా పేరు సాయి కుమార్, బంగారు సాయి కుమార్. మాది విజయవాడ ప్రాంతము. అమ్మ నాన్న పేరు బంగారు అప్పారావు, బంగారు లక్ష్మి. మరి ముగ్గురు సంతానం అనమాట. ఇప్పుడు నా చిన్న వయసులో నన్ను చాలా గారాబంగా చేస్తా ఉన్నారు మా తల్లిదండ్రులు. మన పిల్లవన్నీ కదా. నాకంటే ముందుగా ఇద్దరు ఆడు పుట్టినరోజు జరిపిస్తున్న తల్లి, ఎక్కడున్నా మీరు ఎక్కడన్నా మీరు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నా తల్లి ఒక పొరపాటు చేసింది. ఆ పొరపాటు మీరు చేయదు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఒక విత్తనం విత్తింది నా తల్లి. ఆ విత్తనం పేరు గారాబము. మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటాడు, ఉన్నతమైన శిఖరాలను నిలబెడతాడు అనే ఆశలతో ప్రతి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, మా తల్లి కూడా ఆ ప్రయాణంలో ఆ యొక్క కార్యక్రమంలో గారాబం. ఆ విత్తనం నన్ను ఏ విధంగా నడిపించిందంటే, నా ఎదుగుదలలో నా బాల్య వయసు నుంచే అమ్మ నాన్నకి మర్యాద ఇచ్చేవాడిని కాదు, చుట్టాలకి మర్యాద ఇచ్చేవాడిని కాదు. నా చిన్న వయసు నుంచి ఎవరైనా మంచి చెప్తే అబ్బేది కాదు. ఆ విధంగా ఆ గార్భం నన్ను చెడు మార్గం వైపు నాశనం అయిపోతుంది. కానీ క్రమశిక్షణ మార్గంలో నా తల్లి నన్ను పెంచడం అంటే పొరపాటు అవును కాదు. పొరపాటు అవును కాదు. ఆమె ఎత్తిన విత్తనానికి గారాబాలంటే పొరపాటు. సో ఆ రకంగా జీవించే నేను నా ఎదుగుదలలో అంటే నా యొక్క వయసు పెరిగే కొద్ది నా ఆలోచించి మారింది. మరి ముఖ్యంగా టీవీలు బాగా చూస్తూ ఉండేవాడిని. టీవీలు ఏం చూస్తూ ఉండేవాడిని? టీవీలు. ఇప్పుడు తల్లి మీరే చూడాలి, ప్రతి చిన్న పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. ఆనాడు నేను చెడిపోవడానికి టీవీ కారణమైతే, ఈనాడు పిల్లలు చెడిపోవడానికి కారణం ఫోన్. మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ మీకు చెప్తున్నాను, నా తల్లి చేసిన పొరపాటు మీరు చేయదు. ఆ విధంగా టీవీలు చూస్తూ ఆ టీవీలో ఉన్న వాటిని ఎంటర్టైన్మెంట్ అనుకున్న నేను, ఆ టీవీలో ఉన్న ఆ సినిమాలు అట్లా ఉన్న జీవితాలన్నీ నా జీవితంలోకి అప్లై చేసుకున్నా. పర్లేదు తమ్ముడు, మనమే కొన్నాం, కనపడతలేదు లైవ్. ఓకే, ఆ విధంగా ప్రతిదీ అప్లై చేసుకుంటున్నాను అనమాట. నా జీవితాన్ని అప్లై చేసుకుంటూ నా మార్గం చెడు మార్గం వైపు ఎక్కువ ప్రేరేపణ అవుతా ఉన్నాను. ఇప్పుడు నేనున్నాను, ఎవరో టీవీలో చూసిన డెప్పగడ్డిని చూసి నేను కూడా అదే విధంగా స్టైల్ని కొట్టించుకోవాలా, నేను కూడా ఆ విధంగా జుట్టులు పెంచాలా, నేను కూడా ఆ విధంగా స్టైల్గా ఉండాలా. ఇక్కడ నా పూర్వం స్థితి ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు ఎంతమంది? 1, 2, 3, 4 అన్న అయితే కొంతమంది చూడాల ఎలా కనబడుతున్నా, నీటి వైట్ షర్ట్ వేసుకుని పక్కపాపిడి మరపడిపోయిన ప్యాంటు. కానీ నా బట్ట అయితే ఒకప్పుడు అది కాదు. నా యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత
ఈ సినిమాలో చూసారా, ఆ సినిమాలో చూసేవన్నీ నా జీవితంలో నేను కూడా ఆ విధంగా జీవించాలి, డాంబికంగా జీవించాలి, రెచ్చిపోవాలి, నా ఇష్టంగా బ్రతకాలి. ఈ నా ఇష్టం అనే పదం ఎక్కడి నుంచి నా జీవితంలో సినిమాలు చూస్తే డాంబికమైన జీవితం అయినా సరే ఆ రకంగా అలవాటు పడిపోయింది. ఆ సినిమాలు చూస్తే మనం అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ఆ సినిమాల ప్రభావం ఇప్పుడున్న యవనస్తులకైనా, అది ఆడైనా సరే మగాడైనా సరే, పెద్ద అయినా సరే చిన్నైనా సరే, నాశనం అనే మార్గం ఇప్పుడు నడిపిస్తా ఉందన్నమాట. సినిమాల మధ్యలో ముందు ఒకటి వేస్తారు యాడ్. ఏంటి ఆ యాడ్? ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ సినిమా మొత్తం అదే ఉంటుంది. అవునా కాదన్న? సినిమా మొత్తం హీరో చేతులు ఏముంటుంది? గంజాయి సిగరెట్ ఉండదు స్టైల్ గా. అది ఏమవుతుందంటే అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏంటి? నేను కూడా ఆ విధంగా జీవిస్తే నాకు కూడా ఒక పేరు రావాలా, ఇన్స్టాలో ఒక పేరు రావాలా, ఫేస్బుక్ లో ఒక పేరు రావాలా, నాకు కూడా నన్ను కూడా చూడాలా, అగో నేను పలానా అన్నలా అయిపోవాలా, నేను పలానా అన్నలా బ్లేడ్ పట్టుకోవాలా అనే ఒక ప్రేరేపణ నా జీవితంలో కట్టిందంతా ఉంది. అప్పుడు నేను పెట్టుకున్న పేరు బ్యాడ్ బాయ్స్. అది బ్యాడ్ బాయ్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి, ఈ లోక ప్రేమ అపవాదించిన ఈ లోక ప్రేమ. ఎవరి ప్రేమ మర్చిపోయా? తల్లిదండ్రుల ప్రేమ మర్చిపోయా, బంధువుల ప్రేమ మర్చిపోయా. నాకు ఏ ప్రేమ కావాలి? సినిమాలు కావాలి, అమ్మాయి ప్రేమ కావాలి, నేను కూడా ఎక్కించుకొని తిరగాలి, నేను కూడా చాటింగ్ చేయాలి, నేను కూడా ఏం చేయాలా, వీడియో కాల్ చేయాలి అనే పిచ్చి పిచ్చి తలపులు అన్నమాట. ఆ రకంగా ఒక అమ్మాయి చేతిలో నేను మోసపోయాను. ఆమె అన్నారు బ్రేకప్ అన్నారు, ఇంకా అయిపోయింది, ఆ జీవితం అంతా అయిపోయింది అన్నట్టుగా నా యొక్క జీవితం అంతా తలకిందులైంది అనమాట. అప్పుడు నేను తీసుకున్న మార్గం ఏంటంటే చెడు మార్గం, బ్యాడ్ బాయ్స్ స్థాయి, బెజవాడ బ్యాడ్ బాయ్స్ స్థాయి అప్పుడే పేరు పెట్టుకున్నాను. నేను పూర్తి ఆకారాన్ని మార్చేశాను, పూర్తి అవతారాన్ని మార్చే ఈ శరీరాన్ని మొత్తాన్ని పాడు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. బ్లేడ్లతో నా చేతులు ఏం చేస్తున్నాను? కోసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చే అన్నమాట. ఇంకా ఎక్కడితో నా జీవితం అయిపోయిందిరా బాబు అన్న ఆలోచన కూడా పుట్టింది ఎక్కడి నుంచి? నాకు సినిమా నుంచే. అది చూడకపోతే నాకు తెలిసేది కాదు కదా. అంటే ఆ సినిమాలో నేను మంచి చూడలే, కానీ చెడే నా జీవితంలో ఎక్కువ. అంటే ఒక మనిషి జీవితంలో పాజిటివ్ తొందరగా వెళ్ళదు, కానీ చెడు మాత్రం తొందరగా అలా నాటినప్పుడు మొక్క వృక్షం కూడా అయిపోదు. ఆ రకంగా నా జీవితంలో అయింది. నేను ఇష్టానుసారంగా జీవించి నేను యవ్వన ప్రేమలో ఏమైతే చేయకూడదని బైబిల్లో ఉన్నాయో ప్రతిదీ ఈ శరీరంలో ఉన్న బలం అంతటిని వ్యభిచార గృహాల్లో వాడుతున్నాను. ఈ యొక్క శరీరంతో ఆడవాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తాను, వారి యొక్క శరీరాన్ని పాడు చేస్తున్నాను, వారికి మొత్తం అలవాటు చేసి వారి శరీరాలతో ఆడుకుంటున్నాను, వారిని వీరిని కొడుతున్నాను, పైశాచికమైన కోరుకుంటున్నాను అనమాట. అంటే నా ఇష్టము, నా జీవితం అనే ఒక మూర్ఖపు ఆలోచనతో నా యొక్క జీవితాన్ని ఎవరి ప్లాన్లోకి వచ్చిన తర్వాత ఒక యవనస్తుని బాబును ఇలా జీవించకూడదని ఎవరికి అర్థం చెప్పినా సరే వాళ్ళ బూతు పగిలిపోవాల్సింది. ఆ విధమైన ప్రవర్తన పెద్ద చిన్న తేడా లేకుండా, ముక్కల తేడా లేకుండా ఇష్టానుసారంగా జీవించడం అన్నమాట. అయితే మా కుటుంబం ఏంటంటే మేము హిందువులండి, మాకు క్రైస్తవ్యం ఉండే తెలుగు. మా హిందువులు పూజలు పునస్కారాలు బహుబలంగా జరుగుతూ ఉండేవన్నమాట. అయితే దేవుడు నిజంగానే చాలా గొప్పవాడు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషి నాశనం అయిపోవాలని హెచ్చించాడా? కాదు. ప్రతి మనిషి ఆయన మార్గంలో, నీతి మార్గంలో యథార్థంగా జీవించాలి. మనిషి మంచిగా జీవించాలి. తను మంచిగా జీవించి దేవుడి నామాన్ని ఏం చేయాలా? మహిమ పరచాలి. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతో ఏం చేయాలా? ఆరాధించాలని కోరుకునే దేవుడు కదా మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు నా చిన్న వయసు నుంచి నాకు ఏమి ఇచ్చారంటే అవకాశం ఇచ్చారు అనమాట. సండే స్కూల్ లాక్కెళ్ళారు కొంతమంది వచ్చి క్రైస్తవులు. సండే స్కూల్ లాక్కెళ్తే సండే స్కూల్ నేనేం చేస్తున్నాను? పాపల కోసం వెళ్ళాను. అంటే దేవుణ్ణి ఏదో రకంగా స్వార్థంతో కోరుకున్నాను తప్ప హృదయంతో కోరుకోవట్ల. చిన్న వయసులో అవాయిడ్ చేస్తానండి. ఎవరి ప్రేమ ఇష్టానుసారంగా తిరిగి నేను ఏమవుతూ వచ్చింది? సిగరెట్ తాగితే బలం వచ్చిద్దా తమ్ముడు? సిగరెట్ తాగితే బలం వచ్చిద్దా? మందు తాగితే కమ్మి పెరుగుతాయా? ఏమైతే ఉన్న సామాన్లన్నీ టాటాకి వెళ్ళిపోతాయి మన భాషలో. ఆ విధంగా ప్రతి 24 గంటలు వాటితోనే సహవాసం అంట, వాటితోనే సహవాసం. నేను ఒక రోజు మరి ఎంత వాటర్ అయినా సరే సంవత్సరానికి ఒక చొక్కేస్తా, ఒక రోజు నిండిద్ది కదా. అదే విధంగా ఇక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి అనమాట. అంటే నా శరీర అవయవాలు పాడవడం స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆ గ్రహింపు లేదు నాలో. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఆలోచించప్పుడు నేను దాని గురించి స్టైల్ ఎలాగ ఉండాలి బాయ్. యంగ్స్టర్స్ మేము రెచ్చిపోతాం కాబట్టి అవతల చనిపోయినా చంపారు. అటువంటి మూర్ఖపు ఆలోచనలు తప్ప నేను నాశనం అయిపోతే ఎంతమంది నాశనం చేస్తున్నాను రా బాబు అనే బుద్ధి లేదు, అది ఆలోచన లేదు.
అటువంటి భయంకరమైన అపవాదిక బంధకాలు ఉండిపోతూ ఇష్టానుసారమైన జీవితం అలాగా మనసు నాకు శరీరం అంతా పాడవడం స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళి నేను ఆ స్కానింగ్ అనుకుంటూ ఇక్కడ చెస్ట్ స్కాన్ చేపిస్తే 2 మసిపోగులు ఉన్నాయి. ఊపిరితిత్తులు, కిడ్నీలో స్టోన్స్, ఎందుకు తాగి 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 లెవర్లో అయ్యి ఒకటి సరే నేను ఒక్కొక్క స్కాన్ చేస్తుంటే ఒక్కొక్క వచ్చేస్తున్నాను. సరే నీకు ప్రాణభయంతో గాలు వేసుకున్నాను, కానీ జీవితం మార్చుకుందాం అని లేదు నాకు. జీవితాన్ని ఎవరు మారుస్తారండి? దేవుడు మారుస్తాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మారుస్తాడు. ఆ సృష్టికర్త ఎన్ని మార్లు హృదయమైన తలుపు తట్టినా ఎవరి ద్వారా? ఒకటి పాస్టర్ గారి ద్వారా, మా స్నేహితుడి ద్వారా తట్టాడండి. తిమోతి ద్వారా తట్టాడు. తిమోతి వచ్చి నాతో అంటాడు, అది కాదు మామ లైఫ్, ఇది మామ లైఫ్. అరే మన జీవితం అది కాదురా. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళు, లేడీ బ్యాచ్, రౌడీ షీటర్లు, పోలీస్ స్టేషన్ కొన్ని కేసులు ఎవరైతే ఉంటాయో అటువంటి వారితో నా సావాసం ఆ రకంగా అనమాట. బ్లేడ్ కత్తులతోనే సావాసం మాట నోట్లో ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి సావాసం మందు. తల్లిదండ్రులకు ఎటువంటి మర్యాద ఎవరు అటువంటి వారితో సావాసం అన్నమాట. శైలిగా ఉండాల. ఇక ఏం కనపడుతుంది? కొంతమంది అన్న పచ్చబడి అనుకున్నారు. ఇది స్టార్. ఇక్కడ నుంచి నా కాలు ఎక్కడి వరకు ప్రతి చోట పచ్చబొట్లు ఉంది. ఈపు మీద, పొట్ట మీద, చేతుల మీద. అబ్బో కానీ బట్టలు ఎక్కితే మాత్రం చీ అంటారు. ఆ విధంగా నా శరీరాన్ని పాడు చేసుకుంటానండి. ఆ రకంగా గ్రహింపు లేకుండా ఆ విధంగా నా స్నేహితుడు చెప్తుంటే హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కువేస్తున్నాను. ఎందుకంటే నేను శివుని బాగా పూజిస్తూ ఉండేవాడిని అనమాట. ఎంతంటే నా మెడ మీద సిగ్గుపేట ఉంది. మా పొట్ట భాగంలో కూడా ఆ పచ్చపొట్టే ఉంటుంది అనమాట. ఇది కనపడుతుందా? ఈ రకమైన నాకు ఆరాధన చేస్తూ ఉండేవాడిని అనమాట. నేను ఆ రకమైన భక్తి చేస్తుండేవాడిని. నోరు తెరిస్తే శివ తప్ప ఇంకేం వచ్చేది కాదు. అటువంటి జీవితం అది. ఒక అఘోర ఏ రకంగా ఉంటాడు తెలుసా? అఘోర తెలుసా? ఆ రకమైన వస్త్రాన్ని వేసేసుకొని దేనికి పనికిరాని లైకుల కోసం, కామెంట్ కోసం ఎందుకు పెట్టేవాడిని? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫేమస్ అయిపోవాలి? అయ్యేనండి ఫేమస్. ఏంటంటే బ్యాడ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు గంజాయి, గంజాయి ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ గర్ల్స్. ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడ ప్రాంతాల్లో ఎక్కించిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిన స్నేహితులు అబ్బో విపరీతంగా అయిపోతున్నారు. ఏంటి? దేనివల్ల? చెడు వల్ల. తాగడానికి ఏమన్నా రానంటే పొలవమనుకుంటూ వచ్చేస్తారు. అరే రారా మీటింగ్ అంటే ఒక్క రాట్లా చెడిపోవడానికి గోల్డ్ మంది వస్తారు, కానీ బాగుపడడానికి. ఎందుకంటే ఈ లోక బంధకాలతో ఆ విధంగా బంధింపబడిపోయినాం. ఈ లోకంలో కనపడేది అబ్బా సూపర్ అనుకుంటున్నాం మనం. ఆ భ్రమలో జీవించాను అన్నమాట. నేను ఆ విధంగా జీవిస్తున్నప్పుడు నా స్నేహితులు నాకు ఒక అవకాశం ఇస్తుంది. ఒక అవకాశం నాలాగే తిరిగి నా స్నేహితులు మాటలు ఏం చేశారు? ఫోర్స్ చేస్తున్నాను, కానీ నేనైతే పట్టించుకోవట్లేదండి. మాట పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మంచి మాట మనకి ఎక్కదు. అని పూర్తి మాటలు కమ్మగా వెళ్తాయి. కమ్మగా పెడతారు చెవు. పెద్దమైన మాట మాత్రం చెవులు బాగా పెడతా ఉన్నాడు. ఇంకా నాశకరమైన మార్గంలోకి వచ్చింటేనో నారా స్వార్థంతో దేవుని సన్నిధికి వెళ్ళానండి. దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఏం చేసేవాడిని? నా పక్కన కొడుతున్నా, పాటలు పాడేస్తున్నాను, ఎందుకు గుర్తుకొస్తున్నాడు, ఏసీ అంటున్నాను, ఏంటో ఏసీ అంటున్నాను. ఈ మురికి నోరుతో ఏసయ్య అంటున్నాను, కానీ ఈ మురికి నోరుతో గంజే తాగుతున్నాను. ఈ మురికి నోరుతో ఏసయ్య అంటున్నాను, కానీ ఈ మురికి నోరుతో ఏం చేస్తాను? సిగరెట్ తాగుతాను. ఈ మురికి నోరుతో ఏసయ్య అంటున్నాను, కానీ ఈ మురికి నోరుతో మాట్లాడుతున్నాను. అంటే ఈ మూతిని, అంటే ఏమంటారు దీన్ని? నోరు. ఈ నోరుని శుభ్రపరచుకోవాలి. నేను శుద్ధిపరచుకోవాలి. హృదయాన్ని శుద్ధిపరచుకోవాలా. ఏమి మార్పు లేదు. ఆగం వస్తే ఎక్కడికి వచ్చేస్తాను? చర్చికి వచ్చేస్తానండి, బాగా చేస్తున్నానండి. ఏంటి తప్పట్లు కొట్టేది ఆరాధన అంటున్నాను అనమాట. అందరం మధ్యలో ఏంటి?